రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాటిబండ్ల ప్రభాకర్ మరియు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆత్మకూరు మండలం సవనప గ్రామంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాటిబండ్ల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ పరిటాల కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకుందని తెలిపారు. స్వర్గీయ పరిటాల రవి రాయలసీమకు గర్వకారణమని, పేదల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. అలాగే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పరిటాల సునీతమ్మ మరియు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాయలసీమ ప్రాంత ప్రజలకు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్నారని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా పరిటాల సునీతమ్మ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం బాలాజీ, ధర్మవరం రమేష్, పరిటాల సీనా, పరిటాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సనప గ్రామంలో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు నిన్న మహానాడులో సాయంత్రం నారా లోకేష్ గారు మాట్లాడింది చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం అది పాటిస్తుందని అన్నారు. అది మహిళల మీద తెలుగుదేశంకు ఉన్న కమిట్మెంట్. ఈ నియోజకవర్గంకి వస్తే దానికి డబల్ కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తే పరిటాల సునీత గారు. మహిళలు బాగుండాలి, వాళ్ళ పసుపు కుంకాలు కాపాడడానికి పరిటాల సునీతమ్మ సొంత ఇంట్లో పసుపు కుంకాలను త్యాగం చేసిన వ్యక్తి పరిటాల సునీత గారు. నా భర్తని నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుండాలి, కుటుంబాలు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడకూడదని వాళ్ళ ఇంట్లో అందరూ ఆస్తులు అన్నీ త్యాగం చేస్తే వాళ్ళ ఇంట్లో ప్రాణాలను త్యాగం చేశారు. అలాంటి కుటుంబానికి కానీ అలాంటి వ్యక్తికి కానీ మనం అందరం సపోర్ట్ చేయడం చాలా అనివార్యం. మీరు చూసుకుంటే రాజకీయాల్లో నేను పొద్దున చెప్పినట్టు కూడా పరిటాల అభిమానిగా ఈ ఇంటికి రావడానికి కారణం పరిటాల రవణ్ అయితే, వచ్చిన ఇంటి నుంచి వెనుదిరిగి వెళ్లకుండా అదే ఇంటి పట్టుకొని ఉండిపోవడానికి కారణం పరిటాల సునీత గారు. పరిటాల రవణ మనకి 2005 సంవత్సరంలో దూరం అయినా ఆ తర్వాత దాదాపు 22 సంవత్సరాల నుంచి ఆయన ఆశయాలను కానీ ఆయన కలలు కన్నా అభివృద్ధి కానీ ఏది కూడా 1% కూడా తగ్గించకుండా ఇంకా 1% మెరుగ్గా చేస్తున్న వ్యక్తి పరిటాల సునీత గారు. ఎప్పుడు కూడా నియోజకవర్గంలో రోడ్లు ఉండాలి, అందరికీ నీళ్ళు అందాలి, పంటలన్నీ పచ్చగా ఉండాలి, గ్రామాలన్నీ ఎప్పుడు కొట్లాటలు లేకుండా పండగలు చేసుకోవాలని చాలా గ్రామ కార్యక్రమాలు, గ్రామ క్రీడలు చాలా చేస్తున్నారు. అందులో అవన్నీ చూసి ఆకర్షితులై మాలాంటి వాళ్ళు, నేను కాపితే ఇంకొకళ్ళు కాపితే ఇంకొకళ్ళు, పరిటాల కుటుంబం ఎప్పుడు ఉంటే మాలాంటి వాళ్ళు ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తుంటాము. ఇవాళ బాలాజీ గారు ఇచ్చిన ఐడియాతో, బాలాజీ గారి ఆధ్వర్యంలో మనం అందరం చీరలు పంపిణీ చేయాలి. పరిటాల సునీతమ్మ గారి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఇది చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు. వాళ్ళందరూ పరిటాల సునీతమ్మకి ఆశీర్వదిస్తారు. అంతకన్నా మనకేం కావాలని కోరుకుంటూ ఇవాళ చేయడం జరిగింది కార్యక్రమం. నమస్కారం. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సనప గ్రామంలో ఉన్నటువంటి క్లస్టర్ విధానంలో మహిళలందరికీ కూడా కేక్ కటింగ్తో పాటు చీరల పంపిణీ కూడా జరగడం జరిగింది. అందులో భాగంగానే ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బాలాజన్న గారు అయితేనేమి, మరి ప్రభాకర్ అన్న సారథ్యంలో ఈరోజు ఈ మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 2009 నుంచి కూడా మరి పరిటాల సునీతమ్మ గారు మరి ఎమ్మెల్యేగా ఉంటూ, మంత్రిగా ఉంటూ రాప్తాడు నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి మరి అభివృద్ధి కార్యక్రమం పటంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి మరి పరిటాల సునీతమ్మ గారు. ముఖ్యంగా 2019 నుంచి మరి 2024 వరకు ఎన్నో మరి కార్యక్రమాలు ఆడ వైసీపీ పాలనలో మరి ఎన్నో ఒడిదడుకులు ఎదుర్కొని 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వర్గం బాగుండాలా, ముఖ్యంగా రైతులందరూ కూడా లక్షాధికారి కావాలా. మరి స్త్రీశక్తి పేరుతో మరి ఈరోజు మహిళలందరికీ కూడా మరి అభివృద్ధి పట్టంలో నడిపించాలనే ఉద్దేశంతో మరి పరిటాల సునీతమ్మ గారు శక్తివంతంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలు అన్నీ ఆకర్షితులై ఈరోజు మరి మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేయడం అనేది ఇది సాధారణమైనది కాదు. మరి ముఖ్యంగా
మరి మహిళలందరూ కూడా లక్షాధికారులుగా కావాలని చెప్పి మహానాడులో కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ చల్లగా ఉండాలా, లక్షాధికారి కావాలనే ఉద్దేశంతోనే ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.